హలో, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం చేద్దాం అనుకునేది వడ అండి. నేను పిండి మామూలుగా మీరు మినపప్పు ఎలా నానబెట్టుకుంటారో అలాగే నానబెట్టుకోండి. ఇందులో పెద్ద స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. కాకపోతే మన గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా ఎయిర్ బబుల్ చేయాలన్నమాట. ఇట్లా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ముందు ప్రాసెస్ ఏం చూపించలేదు, కానీ ఇది సో ఎయిర్ బబుల్ రావడం వల్ల మీ వడ చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ఓకే, సో అది గ్రైండర్లో చేస్తారా, మిక్సీలో చేసుకుంటారా, ఇట్స్ ఆల్ అప్ టు యూ, మీకు ఏది వీలైతే అది. బట్ పిండి అంత గ్రైండ్ అయిన తర్వాత మటుకు యూ హ్యావ్ టు డూ దిస్ వన్. మినిమం 5 మినిట్స్ మీరు మొత్తం పిండి మొత్తాన్ని ఆ ఎయిర్ బబుల్స్ వచ్చేటట్టు ఒకే ఈవెన్ డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ పిండిలో బాగా ఎయిర్ వెళ్ళి మీ వడకి స్మూత్నెస్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు ఎక్స్ట్రా బేకింగ్ పౌడర్లు, బేకింగ్ సోడాలు, ఆ చెత్తలు చెదారాలు అసలు అంటే ఐ మీన్ టు సే చెత్త కాదు, అంటే న్యాచురల్గానే మీకు బబుల్ అవుతుంది అనమాట. మీకు అవేం అవసరం లేదు. సో దానికోసమని ఇదే సేమ్ ఇలాగే బొండా చేసినప్పుడు కూడా పిండిని బాగా ఇలా చేసుకుంటే మీకేంటంటే బబుల్ ఫామ్ అయ్యి న్యాచురల్గా వడ స్మూత్గా వస్తుంది అనమాట. అది సూపర్. ఈ వడ ప్రాసెస్ మొత్తంలో అదొక్కటే. మీరు టూ థిక్గా చేసేసుకోకూడదు, అలా అని టూ థిన్గా పల్చగా చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ స్క్వీజ్ అయిపోతుంది, మీకు అది తినేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అలా థిక్గా చేసుకుంటే ఏంటంటే గట్టిగా బండ రాళ్ళల్లాగా వస్తాయి. సో ఒక చిన్న నైస్ కన్సిస్టెన్సీ మీరు పిండిని చేసుకున్న తర్వాత ఇలా అనుకుంటే నీళ్ళల్లో వేస్తే అది ఇట్లా పైకి రావాలన్నమాట. అలా అడినప్పుడు మీకు బాగా ఉన్నట్టు అనమాట. అది బరువుగా మునిగిపోయినా అది బారాదు, తేలినా బారాదు. సో ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్, నేను చికెన్ కర్రీ చేశాను. సో దానివల్ల దాంతో తినాలనుకుంటే మీరు జస్ట్ జీలకర్ర వేసి వదిలేసినా బాగానే ఉంటుంది. లేదంటే కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లము వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని ఇట్లా బాగా కలపాలి, ఇట్లా 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 ఇట్లా. ఓకే, నా చేయి నొప్పి వచ్చింది. సో అట్లా ఒక 5 మినిట్స్ చేసినాక దెన్ యూ స్టార్ట్ యువర్ మిక్సింగ్ ఆల్ అదర్ థింగ్స్ అనమాట. అది నేను చూపిస్తాను మళ్ళీ. ఓకే, మనం రెడీ చేసుకున్న పిండికి నేను షార్ప్గా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా అల్లం, ఇంత చిన్న కట్ చేసుకున్న అల్లము, తర్వాత జీలకర్ర. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ టూ మచ్ చేసేసుకోవద్దు, జస్ట్ పంటి కింద పడితే చాలు. మళ్ళీ టూ మచ్ చేస్తే ఒక రకమైన చిన్న చేదులాగా వస్తాయి. కొంతమంది దీంట్లో మిరియాలు కూడా వేసుకుంటారండి కారం కోసము. నేను ఇంత జీలకర్ర చాలు. కొంతమంది మిరియాలు కూడా వేసుకుంటారు, అంటే మీరు ఉత్తిగా తింటున్నారు ఇది చట్నీతో అట్లా అంటే వేసుకోవచ్చు. చికెన్ కర్రీస్ వాటితో తినేటప్పుడు మటుకైతే నేనైతే వేయను. అది అప్ టు యూ, అంటే వేయొద్దు అనేది అనట్లేదు, అలానే మస్ట్గా వేసుకోవాలి అనేది జస్ట్ మీ కారం కోసం. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి, బట్ నేను ఎందుకు వేయట్లేదంటే పిల్లలు తినేటప్పుడు టక్కని తినేయచ్చు కదా, ఈ ఉంటే మధ్యలో మళ్ళీ అవి తగులుతాయి అన్నమాట, మళ్ళీ వాళ్ళకి కారం అయిపోతుందేమో అని. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అప్ టు ఇంకా మీ టేస్ట్ అన్నమాట. సో ఇలా అయిన తర్వాత దీన్ని వేసే విధానం కూడా చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి వడలు. ఎందుకంటే ఇలా 2 చేతులు పెట్టుకొని అట్లా పెట్టి ఇంకా అంత హడావిడి చేస్తే అది పెయిన్. అఫ్కోర్స్ ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు, కానీ అంతగా కూడా చేయొద్దు అనమాట. ఒకటే హ్యాండ్ యూజ్ చేసుకోవాలి, దాంట్లోనే అట్లా ఇట్లా అవగానే తీసేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే, ఫుల్ మొత్తం చెయ్యి అంతా క్లీన్ చేసుకోవాలి. చేతిలో ఏమైనా ఇట్లా ఉంటే మళ్ళీ అది మీకు వడ షేప్ రాదనమాట.
సో మేక్ ష్యూర్ యువర్ హ్యాండ్ ఈజ్ ఫుల్లీ క్లీన్డ్. ఇంకొక చిన్న టిప్ అని చెప్పను నేను, బట్ చిన్న ఫార్మాలిటీ ఏంటంటే, ఎప్పుడన్నా ఏదన్నా డీప్ ఫ్రై ఐటెం చేసేటప్పుడు ఫస్ట్ ఒక చిన్న చెక్ చేసుకోవాలి. అంటే ఆయిల్ సరిగ్గా మడిగిందా లేదా, అంతా ఓకేనా లేదా, దాన్ని చెక్ చేసుకున్న తర్వాత, అంటే స్టవ్ ఈజ్ అన్ అనదర్ గాడ్, అంతే కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసాము, ఈ వడ అయిపోయే వరకు, లేకపోతే చక్కలు చేస్తున్నాము, పూరి చేస్తున్నాము, ఏదన్నా ఆ ప్రాసెస్ అయిపోయే వరకు వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ నథింగ్ హర్ట్స్, అంతే కదా. ఆయిల్ తిరిగిపోకూడదు, లేకపోతే వచ్చిన అన్ని బాగుండాలి. ఓకే, డీప్ ఫ్రై ఐటమ్ అనేది మనకి పెద్దోళ్ళు కొద్దిగా కష్టమైన పని, అంతే కదా. నూనె తులిపోవచ్చు, ఏదన్నా జరగవచ్చు కదా. అందుకని ఇది టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. దీనికి ఒక చిన్న దిష్టి, ఓకే అంత తండ్రి స్వామి అంత మంచిగా అయిపోయేటట్టు చూడు, ఏమీ అడ్డదిడ్డాలు రాకుండా ఇబ్బందులు పడకుండా ఉండేటట్టు చూడు అని చిన్నగా తీసి పడేసేయాలి ఫస్ట్. ఎప్పుడన్నా ఎనీ డీప్ ఫ్రై ఐటమ్ మేక్ ష్యూర్ యు ఆర్ జస్ట్ ఆఫరింగ్ సంథింగ్ టు ద ఎర్త్ బిఫోర్ యు ఆర్ ఈటింగ్ ఎనీథింగ్. ఓకే, అయిపోయి ఇప్పుడు మనకు ఆయిల్ రెడీ, అన్నీ తెలిసిపోయింది. దీనివల్ల మనకి 2 బెనిఫిట్స్, వీఆర్ ప్రేయింగ్ టు ద గాడ్ అండ్ ఆల్సో మనం చెకింగ్ ఆయిల్ ఎలా ఉంది, అంతా ఓకేనా కాదా అని. ఓకే, మనకి డిసైడ్ అయిపోయింది. సో ఆయిల్ ఈజ్ గుడ్ షేప్ నౌ వీ కెన్ స్టార్ట్. సో మేక్ ష్యూర్ యువర్ హ్యాండ్ ఈజ్ క్లీన్. ఓకే, నౌ జస్ట్ టచ్ యువర్ హ్యాండ్స్ విత్ ఆయిల్ వాటర్, ఇట్లా అనుకుంటే మీకు ఇట్లా వచ్చింది కదా. సో సింగిల్ హ్యాండ్ అసలు ఏం పెట్టద్దు. మళ్ళీ ఒక్కసారి ఈ థంబ్నెయిల్ డిప్ చేసుకుని దీన్ని మనం ఆయిల్లో ఇట్లా సేఫ్గా వదిలేయడమే, అంతే అండి. ఇంతే వడ, అంతకు మించి ఏమి మ్యాజిక్లు ఏం లేవు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫుడ్ మన ఇండియన్ దాంట్లో. అంటే మినప్పప్పు, ఉరద్దాలు, ఉత్తి ఉరద్దాలు, ఇంక ఇందులో ఏమేయం. సో చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. సో మీకు ఇంకోసారి చూపిస్తా. ఒకసారి చెయ్యిని తడుపుకోండి, మేక్ ష్యూర్ యర్ హ్యాండ్ ఈజ్ క్లీన్. ఓకే, ఇట్లా మీకు లడ్డూలాగా ఎంత షేప్ చేయగలరో అంత షేప్ చేయండి. ఈ చేత్తో ఇట్లా 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 ప్రెస్ చేసుకోండి, నాట్ టూ మచ్ నాట్ టూ లైట్. థంబ్నెయిల్ని ఇట్లా పెట్టండి, మధ్యలో హోల్ పెట్టుకోండి. అండ్ నౌ డిప్ ఇట్ ఇన్ ద ఆయిల్. డోంట్ టచ్ టూ క్లోజ్ టు ఆయిల్. ఓకే, అంతేనండి, చాలా ఈజీ. ఐ విల్ షో యూ వన్ మోర్. Okay, make sure his hand is clean, right? Touch water, take a laddu, turn it, and thumbnail తో ఒకసారి ఇట్లా ఇట్లా టచ్ చేసుకోండి. thumbnail పుష్ చేయండి, హోల్ డిప్ ఇట్ ఇన్ ద ఆయిల్. అంతే, హ్యాపీ కుకింగ్. ఇప్పుడు మనం వీటిని సేఫ్గా టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల్ని మనం రకరకాలుగా చేస్తామండి మేమైతే. ఇప్పుడు ఇలాగ చేసాం కదా, ఇది మనం తింటాం ఒక లెవెల్. గాడికి ఆఫర్ చేసేటప్పుడు ఆనియన్స్ అవేం వేయం కదా, సో దానికోసమని ఉత్తిగా నో ఆనియన్స్ నథింగ్, అది ఒకటి చేస్తాం. తర్వాత కొద్దిగా ఆనియన్స్, దీన్నే మేమైతే షుగర్ సిరప్లో వేస్తాము. చాలా బాగుంటాయి, అసలు ఎంత బాగుంటాయి అంటే షుగర్ సిరప్లో వేసుకుంటాము. తర్వాత కర్డ్ మజ్జిగ చేసి దాన్ని మంచిగా పెరుగు మజ్జిగలాగా, అంటే దానికి పెద్ద పోపేం ఉండదు, జస్ట్ ఇట్లా నామకే వాస్తే పోపేసి దాంట్లో వీటిని వేస్తే ఎంత బాగుంటుందంటే మంచిగా పెరుగు స్క్వీజ్ చేసేసుకొని చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇదిగో ఈ చికెన్ గ్రేవీస్ వాటిల్లో చేస్తాము. మళ్ళీ విడిగా ఉత్తిగా చట్నీస్, పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ, వాటితో కూడా ఉత్తి బ్రేక్ఫాస్ట్ లాగా తింటారు. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలాగ నచ్చితే అలా తినొచ్చు అనమాట. కానీ ప్రాసెస్ మట్టుకు ఇదే. మీరు వేరే వాటిలో డిప్ చేయాలంటే మటుకు మీరు ఆనియన్స్, జీలకర్ర ఇవి వాటిని తగ్గించండి. ఎస్పెషల్లీ షుగర్లో వేయాలంటే మటుకు నథింగ్, ఇంకేం ఉండదు, జస్ట్. సో ఇదిగోండి, ఇప్పుడు ఇది అవుతుంది కదా, మనకి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇట్లా అయిపోయినాక ఇప్పుడు పిండిని దీని మట్టుకే రివర్స్ చేయాలి. ఓకే, సో మీకు ఒక్కసారి వడ ఉడికిపోయింది అని తెలియటానికి ఏంటంటే
మీకు దాంట్లో ఉన్న ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ ఆగిపోతాయి అన్నమాట. బబుల్ ఆగిపోయింది అంటే ఇంక దాంట్లో కుక్ అవ్వాల్సిందంతా అయిపోయినట్టు. ఇది 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 వడకే కాదు, మీరు మామూలు రెగ్యులర్గా చేసుకునే కూరకు కూడా ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో అప్పుడే మీకు ఆ కర్రీ అయిపోయినట్టు. సిమిలర్గా వడలో ఏంటంటే ఈ ప్రతి వడకి ఒక చిన్న బబుల్స్ చూసారా, ఇక్కడ ఎక్కువ పిండి ఉంది కాబట్టి దీని బబుల్స్ ఎక్కువ వస్తున్నాయి, వీటికి వచ్చినప్పటికీ తగ్గుతున్నాయి కదా. సో అలాగా వడలో ఇంకా ఇంకా కుక్ అవ్వడానికి ఏం లేదు అన్నప్పుడు దాని చుట్టూ బబుల్ రావడం తగ్గిపోద్ది అనమాట. ఆ బబుల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనం ఇంకా దాన్ని తీసేయచ్చు. అదే మనకు ఒక బండ గుర్తు అనమాట. అంతేనండి, ఇంతకు మించి ఏం ఉండదు. ఇట్లా తీసుకొని ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక, ఈ కలర్ బాగుంటాయి, ఈ కలరు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది కనుక మనకి తీసేయటమే. సో దీనివల్ల ఏంటంటే మీరు పిండి నేను ఇందాక మీకు కలిపినప్పుడు చూసారు కదా, అది తిక్కుగా లేదు, గట్టిగా ఉండలేదు, అలా అని పలుచగా ఉండొద్దు, మరీ టూ పలుచగా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఒక ఇట్లాగా మీరు ఇప్పుడు మనం చూసుకుంటే పిండిని ఇలా వేస్తే, పిండిని మనం ఇట్లా వేసుకుంటే నీళ్ళల్లో వేస్తే ఇట్లా తేలాలన్నమాట. ఇదే మీకు గట్టి పిండి అయిపోయింది అనుకోండి, ఇది తేలదు, మునిగిపోతుంది టపక్కమని. సో అదే మీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవడము, దాన్ని బాగా బీట్ చేయడము, ఈ లాజిక్లన్నీ అక్కడే ఉంటాయి. ఓకే, ఆ బాగా బీట్ చేసి దాన్ని కొద్దిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి మిక్సీ గ్రైండర్ అయ్యాను, అది అది ఇండివిజువల్ మీకు అక్కడికి మీకు ఏది యాక్సెస్ ఉంటే అది, బట్ దాన్ని బ్లేమ్ చేయకుండా మీరు తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తే దీనికి ఇంక ఇది అయిపోయింది, ఇంకా మనం తీసేయచ్చు. తీసుకొని ఇట్లా ఒక పేపర్ బౌల్ వేసుకుంటే దాంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్సెస్గా ఉన్న ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది తీసేస్తుంది అనమాట. ఇంతేనండి, యమ్మీ యమ్మీ వడలు మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళతో, అండ్ లెట్ మీ నో హౌ ఇట్ టర్న్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ, బాయ్. ఇదిగోండి యమ్మీ యమ్మీ వడ with chicken curry is ready. What else we need, right? Sunday, Father's Day, ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ అయితే నాకేం కనిపించలేదు. ఆల్మోస్ట్ every family member, not just men, every family members in my family likes this one. So today's my vada dedication to all my all dads figures in my life who really supported me, who really believed me, none other than the two important people, my dad, మా డాడీ కన్నా ఎక్కువగా నన్ను బిలీవ్ చేశారు. తర్వాత మోస్ట్ వండర్ఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ మై హస్బెండ్, తనకన్నా నన్ను ఎక్కువ నమ్ముతారు. అట్లనే మా బ్రదర్స్ కూడా, they always believes me, and my boys, of course they will be future dads, but this dedication is going to all the dads and my friends or whomever I know. All are I'm blessed to have all the good people around me, and thanks for watching, and don't forget to try it with your family and enjoy your free time. Thank you. సో ఇప్పుడు మీకు ఇందాక చికెన్, ఇప్పుడు నేను విడిగా తింటాను అనమాట, నో చికెన్ అట్లా. సో మీకు చూస్తే సౌండ్ ఎంత బాగా వచ్చిందో చూసారా లోపల, అంటే స్క్వీజ్. ఇప్పుడు మీరు చికెన్ గ్రేవీలో వేస్తే ఇది ఇట్లా మునిగిపోతుంది, సేమ్ సాంబార్లో వేసుకున్నా చట్నీలో వేసుకున్నా. సో యూ కెన్ సీ ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా ఉంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ యమ్మీ యమ్మీ వడ. మంచిగా తిని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యమ్మీ.